నమస్తే అందరికీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ రుచికరమైన రొయ్యల కూర అయితే తయారు చేయబోతున్నాము. ఇది కూడా సముద్రపు రొయ్య అండి. నేను చూపించిన విధంగా ఒకసారి మీ ఇంట్లో మీరే ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి వీటికి ఉప్పు, కారం, పసుపు పట్టించండి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగా రొయ్యలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్కి తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలాగ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేయండి. ఇలా వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి. నేను ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. అది కూడా కొంచెం వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోకపోతే కూర అనేది అస్సలు బాగోదు. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి మీకు సరిపోతే. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. వీటికి ఉప్పు, కారాలు అనేవి బాగా పట్టాలి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికేటప్పుడే మీకు స్మెల్ అనేది తెలుస్తుంది. టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది. మీ దగ్గర ఉంటే కనుక గరం మసాలా వేయండి. నేనైతే గరం మసాలా కూడా వేసా. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి.